నేడు మనం చెప్పుకోబోయే పాఠ్యాంశం త్యాగనిరతి. ఈ పాఠ్యాంశాన్ని రచించిన కవి నన్నయ. పూర్వకాలంలో శిబి చక్రవర్తి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబి చక్రవర్తి గుణగణాలను పరీక్షించాలనుకున్నారు. అగ్ని పావురం రూపంగా మారాడు. ఇంద్రుడు డేగ రూపాన్ని ధరించాడు. డేగంటే భయంతో పావురం శిబి చక్రవర్తి వద్దకు వచ్చి నన్ను రక్షించమని కోరింది ప్రాణభయంతో. అప్పుడు శిబి చక్రవర్తి నేను నిన్ను తప్పకుండా రక్షిస్తానని అభయమిస్తాడు. అప్పుడు డేగ కూడా శిబి చక్రవర్తి వద్దకు వచ్చి ఈ విధంగా అంటుంది. ఓ శిబి చక్రవర్తి, నీవు సత్య ధర్మాలను ఆచరించడం చేత ఇలాంటి కలంకం లేని వాడవని విన్నాను. అటువంటి నీవు ఈ సమయంలో మిక్కిలి ఆకలితో ఉన్న నాకు ఆహారం దొరకకుండా చేయడం న్యాయమేనా? అన్ని ప్రాణులు కూడా ఆహారం మూలంగానే బ్రతుకుతూ జీవనం కొనసాగిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఈ పావురం నాకు ఆహారం కాకపోతే ఆకలి బాధతో నా ప్రాణాలు పోతాయి. అప్పుడు నా భార్య పిల్లలు బ్రతకలేరు. ఒక్క పావురాన్ని కాపాడి ఇన్ని ప్రాణులను హింసించడం ధర్మానికి వ్యతిరేకమే కదా. ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీడు చేసే ఎటువంటి ధర్మాన్నైనా ధర్మమని మనసులో తలుచుకోరు. ధర్మం అనేది అన్నిటికీ మేలును కలిగించేదిగా ఉండాలి. ఈ పావురం నాకు వేదంచే నిర్దేశించబడిన ఆహారం. అంటే ఈ పావురం నాకు వేదం చేత నిర్ణయించబడిన ఆహారం అని అర్థం. వేదాల్లో ఈ విధంగా రాసి ఉంది, డేగలు పావురాలను తింటాయి అనేది వేదంలో ఉన్న వాక్యం. కాబట్టి దీన్ని నాకు ఆహారంగా ఇవ్వమని అడిగాడు. అప్పుడు శిబి చక్రవర్తి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. డేగ, ప్రాణభయంతో వచ్చిన ఈ పావురం నన్ను ఆశ్రయించింది. ఎంతటి నీచుడైనా రక్షించమని వచ్చిన ఆశ్రితుడిని విడిచిపెట్టడు. అలాంటప్పుడు నేనెలా విడిచిపెడతాను? ఆశ్రితులను విడిచిపెట్టడం ధర్మం ఎలా అవుతుందో నీవే చెప్పు. ఆశ్రితుడంటే నన్ను కాపాడమని ఆశ్రయం కోరినటువంటి వాడు అని అర్థం. పక్షివి అయినప్పటికీ ధర్మం తెలిసిన దాని వలె మాట్లాడావు. రక్షించమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టడం కన్నా అధర్మం మరొకటి ఉంటుందా డేగ గారు? నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కానీ తీరదా? నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఎన్ని జంతువులు లేవు? లేళ్ళు, దున్నలు, పందులు, పక్షులు మొదలైన వాటి మాంసాలు దీనికన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపం విడిచిపెట్టు డేగ గారు, దీన్ని మాత్రం నేను విడువను అన్నది డేగ. అని శిబి చెప్పగా డేగ ఈ విధంగా బదులు పలికింది. రాజా, ఈ పావురం నాకు సహజ సిద్ధంగా కల్పించబడిన ఆహారం. ఒకవేళ దీన్ని నీవు కాపాడాలని అనుకుంటే పావురానికి తగినంత బరువు తూగే అటువంటి మాంసాన్ని మీ శరీరం నుండి కోసి ఇవ్వగలరా అని అడిగింది డేగ. అప్పుడు శిబి చక్రవర్తి సంతోషించి, పక్షులన్నింటిలోకి గొప్పదానమైన ఓ డేగ, నీవు నాపై దయ చూపావు అని చెప్పి చిన్న కత్తితో తన శరీరంలోని మాంసాన్ని ముక్కలు ముక్కలుగా కోసి అక్కడున్నటువంటి తక్కెడ అంటే త్రాసులో వేస్తూ ఉన్నాడు. ఆ త్రాసులో ఒకవైపు పావురాన్ని నిల్చోబెట్టి మరొక వైపు తూకంలో శిబి చక్రవర్తి శరీరం నుండి కోస్తున్నటువంటి మాంసాన్ని ముక్కలు ముక్కలుగా వేస్తూ ఉన్నాడు. ఎంత మాంసం తన శరీరం నుండి కోసి వేస్తున్నప్పటికీ పావురం వైపే కిందికి ఉంటుంది, మాంసం ఉన్నటువంటి త్రాసు పైకి ఉంటుంది. అంటే మాంసం సరిసమానం తూగడం లేదని అర్థం. తన శరీరం నుండి ఎంత మాంసం ఇచ్చినా పావురంతో సరితూగకపోవడంతో
ఆశ్చర్యపడిన శిబి తానే తక్కెడలో కూర్చున్నాడు. అటువంటి ఆత్మార్థంతో కూడిన అతని త్యాగగుణాన్ని చూసి ఇంద్రుడు అగ్నిదేవుడు మెచ్చుకొని డేగ పావురం రూపాల్లో ఉన్న ఇంద్రుడు అగ్ని వారి నిజ రూపాలలో కనిపించారు. శిబి చక్రవర్తికి ధైర్యం శౌర్యాది గుణములు చాలా గొప్పవని అతన్ని పొగడం జరిగింది. ఉన్నటువంటి మంచి గుణాలు ఇంకా ఎవరికి ఉండడం సాధ్యం కాదు అని చెప్పడం జరిగింది. కావున శిబి చక్రవర్తి యొక్క కీర్తి శాశ్వతంగా ఉంటుంది. ఈ లోకం, భూమి, ఆకాశం, పంచభూతములు ఉన్నంత కాలం శిబి చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు నిరంతరం నిలిచి ఉంటాయని చెప్పడం జరిగింది.